హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీతో ఒక చికెన్ గ్రేవీ రెసిపీని షేర్ చేసుకోబోతున్నాను. సో ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఒక చిన్న బౌల్లో కొన్ని వాటర్ పోసి దాంట్లో 5 to 6 కాజులు, 5 to 6 బాదాంలు వేసి నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు నీట్గా క్లీన్గా వాష్ చేసుకున్న చికెన్ని తీసుకొని దాంట్లో 1 స్పూన్ సాల్ట్ని, 1 స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ స్పూన్ జీరా పౌడర్, అలాగే హాఫ్ స్పూన్ పసుపుని, ఒక 2 to 3 స్పూన్స్ కారం అనేది మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవాలి. అలాగే హాఫ్ స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కసూరి మేతిని తీసుకొని ఇలా హ్యాండ్స్తో క్రష్ చేసి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక 2 to 3 స్పూన్స్ కర్డ్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని, ఒక 1 లెమన్ జ్యూస్ని, ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి అంతా బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా ముక్కలకు బాగా పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసి, ఆయిల్ వేడైన తర్వాత ఇలా స్లైసెస్గా కట్ చేసుకున్న 4 ఆనియన్స్ని వేసి ఇలా డార్క్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న కాజు బాదాంని వేసుకొని, అలాగే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని వేసి కొంచెం వాటర్ పోసుకొని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా పేస్ట్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకోవాలి. నేను ఇక్కడ ముందుగా ఆనియన్స్ ఫ్రై చేసుకున్న అదే కడాయిని, అదే ఆయిల్ని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు దాంట్లో కొంచెం డ్రై మసాలాలు వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 10 minutes తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసుకొని మళ్ళీ అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్లో మరో 10 minutes కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకొని ఒక 4 to 5 పచ్చిమిర్చీలని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 5 to 6 minutes హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని ఒక 1 minute కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, సూపర్ టేస్టీ చికెన్ గ్రేవీ రెడీ. మీరు కూడా నేను చెప్పినట్లు ట్రై చేసి చూడండి. ఒకవేళ ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.